అన్న ఏ దిక్కులో ఉండాలి అనగా, మామూలుగా అన్నదమ్ములు భాగాలు పంపిణీ చేసుకున్న తర్వాత అన్న ఎటు పంచుకోవాలి, తమ్ముడు ఎటు పంచుకోవాలి అనేటువంటి ఒక నియమం ఒకటి ఉంటుంది. 100 చెప్పినా కూడా మీరు గ్రహిస్తే గ్రామ స్థాయిలో కానివ్వండి, లేదంటే ఏదైనా పట్టణాలు సిటీస్లో కానివ్వండి, అన్న ఎప్పుడూ కూడా ఎగువ దిక్కులో ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. నమ్మనప్పుడు ఇవెందుకు పాటిస్తున్నారు? ఎందుకు? మంచి జరగటం కోసం మాత్రమే, చెడు జరగటం కోసం కాదు. అనగా అన్న ఎప్పుడూ కూడా వంశపారంపర్యంగా వచ్చినటువంటి స్థలాలలో, ఆస్తులలో ఎగువ భాగంలో ఉండాలి, పై ఎత్తున ఉండాలి. అనగా పై ఎత్తు, ఎగువ భాగం అనగా పడమర మరియు దక్షిణ భాగాలు. అన్న ఎప్పుడూ కూడా పడమర మరియు దక్షిణ భాగంలో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులలో మాత్రమే ఉండాలి. తనంతట తాను కొనుగోలు చేసినటువంటి ఆస్తులలో ఎక్కడ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, వాస్తుశాస్త్రం ప్రకారం కూడా.